బొద్దింక పార్టీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోవటము, కోట్లాది మంది సోషల్ మీడియా పేజెస్ని ఆ పార్టీవి లైక్ చేయడం చూస్తూ ఉన్నాం కదా. మరి హేట్రెడ్తోనో లేదంటే వ్యతిరేకించాలనో లేదంటే ఏదో రకంగా క్రిటిసైజ్ చేయాలనో కానీ బీజేపీని సమర్థించే వాళ్ళు కొంతమంది బీజేపీ వాళ్ళు చేస్తున్న అటెంప్ట్స్ ఈ కాక్రోచ్ పార్టీకి ఇంకా క్రేజ్ డిమాండ్ పెంచుతున్నట్టుగా ఉన్నాయి. అసలు ఆ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళంతా ఫలానా వాళ్ళే అని, లేదంటే ఆ పార్టీ వెనక వీళ్ళు ఉన్నారు అని చెప్పి, లేదంటే త్రిశూలాలు వచ్చి బొద్దిగ్గకి దిగిపోయినట్టుగా ధర్మం క్షమించదు వీళ్ళని అన్న కామెంట్లు చేయడం చూస్తూ ఉంటే చేజేతుల బొద్దింకని పెంచే పని పెట్టుకున్నారంటే వీళ్ళు అనిపిస్తూ ఉంది. జనం ఓన్ చేసుకుంటే హీరో, జనం గనక ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఉంటుంది. జనం డెసిసివ్ పవర్కి ఆ వాల్యూ వెయిటేజీ ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా కంగారు పడుతున్నారు అంటే కారణం ఏంటి? కాక్రోచ్ కొంప ముంచుతుందేమో అని భయమా, లేదంటే అసలు ఎక్కడ నిరసన లేదంటే వ్యతిరేకమైన వాయిసే వినపడకూడదు అని కోరుకుంటున్నారా? నాకైతే కాక్రోచ్ని ఇలా వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ పాపులరైజ్ చేస్తున్నారు అనిపించింది. మీరైతే ఏమంటారు?